వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. సో నీట్ 2022లో మంచి ర్యాంక్ సాధించడం ఎలా? సో ఈ ర్యాంక్ని సాధ్యం చేసి చూపిస్తామంటున్నారు అభ్యాస్ నీట్ అకాడమీ వాళ్ళు. సో 2021 రిజల్ట్ కూడా రాబోతోంది. సో ఆ రిజల్ట్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తామనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అసలు ఇంత కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉంది? 2022లో లాంగ్ టర్మ్ కోచింగ్ ద్వారా ఎటువంటి ర్యాంకర్స్ని తయారు చేయబోతున్నారు అనేది కూడా మనతో వివరించడానికి ప్రొఫెసర్ డైరెక్టర్ బి లక్ష్మణరావు గారు ఉన్నారు. అలాగే ఫిజిక్స్ లెక్చరర్ కేఎస్ఆర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం లాంగ్ టర్మ్ 2022 నీట్ కోచింగ్ ఏ విధంగా ఉండబోతోంది, ముఖ్యంగా అభ్యాస్ నీట్ అకాడమీలో. సో గుడ్ ఈవినింగ్ టు బోత్ ఆఫ్ యూ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో సార్, మీరు ఆల్రెడీ చెప్తున్నారు మేము ఆల్రెడీ ఇది వరకు చాలా చరిత్ర ఉంది అభ్యాస్కి. సో ఇప్పుడు 2021లో కూడా ఆ చరిత్రను తిరగరాగిపోతున్నాం. రిజల్ట్ ఈ మంత్ ఎండ్కి రాబోతోంది. సో 2022కి దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పటి నుంచే లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ లాంగ్ టర్మ్ కోచింగ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎటువంటి కోచింగ్ ఇవ్వబోతున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే అండి, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే ప్రతి స్టూడెంట్లో ఒక తెలియనటువంటి ఆందోళన అయితే ఉంటుంది. ఎలా అంటే దానికి డిఫరెంట్ ఫేజెస్లో మనం డివైడ్ చేస్తే లాంగ్ టర్మ్ తరోగా అంటే లాంగ్ టర్మ్ తీసుకుని ర్యాంక్ తెచ్చుకోవాలని కొంతమంది ఉంటారు. కొంతమంది ఎబిలిటీ ఉండి కూడా అరే లాంగ్ టర్మ్కి వెళ్తే ర్యాంక్ వస్తుందా రాలేదని ఆలోచనలో ఉంటారు. ఒకవేళ లాంగ్ టర్మ్కి వచ్చి కూడా నర్వస్గా ఫీల్ అవుతూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. రకరకాల స్టూడెంట్స్ ఉంటారండి. సో లాంగ్ టర్మ్కి వచ్చే ప్రతి స్టూడెంట్ని లాంగ్ టర్మ్ కోచింగ్లో డెడికేటెడ్గా వర్క్ చేయాలి వితౌట్ ఎనీ స్ట్రెస్ అనేదాన్ని ముందు వాళ్ళ మైండ్లో ఇన్కార్పొరేట్ చేయాలండి. బేసిక్గా చెప్పాలంటే ప్రతి స్టూడెంటు వాళ్ళకి 100% అడిగిలో ఎబిలిటీ లెవెల్స్ ఉంటాయండి. ది ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా కన్స్ట్రైంట్స్ పిల్లల మైండ్లో ఉండటం వల్ల నేనేమైనా బర్డెన్ అవుతానేమో ఆ పేరెంట్స్కి, మళ్ళీ ఇంకొకసారి లాంగ్ టర్మ్ తీసుకున్నప్పటికీ ర్యాంక్ రాకపోతే నా కెరీర్ ఏమవుతుందో, ఇలాంటి ఆలోచనలు లేకుండా ఫస్ట్ వాళ్ళని ప్రిపేర్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్లో మేము మా అభ్యాస్ నీట్ అకాడమీలో చేసేటటువంటి ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే వాళ్ళ కరికులం ఒక ప్లాన్. ఇప్పుడు ఇంటర్మీడియట్తో పాటు నీట్ చదవటం వేరు, ఓన్లీ నీట్ కోచింగ్ తీసుకొని షోర్ షార్ట్గా సీట్ తెచ్చుకునేది వేరు. కాబట్టి ఆ ప్లానింగ్లో డిఫరెన్సియేషన్ ఉండాలండి. సో లాంగ్ టర్మ్ తీసుకునేటువంటి ప్రతి స్టూడెంట్ మా అభ్యాసులు ఎలా ప్రిపేర్ చేస్తామంటే ఒక ప్లాన్తో. ఆ ప్లాన్ కూడా ఎలా ఉండాలి అంటే 2 years చదివి సబ్జెక్ట్ మీద ఒక అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడైతే థరోగా లేరో, మరి థరో లేని కాన్సెప్ట్స్ ఏమున్నాయి వాటిని ఎన్లైటన్ చేస్తూ అవి థరోగా టీచ్ చేస్తూ వాటి మీద ఎక్కువ అసైన్మెంట్స్ ఇచ్చి మరి వాళ్ళ చేత వర్క్ చేపించి, ఒకరోజు వర్క్ చేపియాలండి, 2వ రోజు డౌట్స్ చెప్పాలి. అంతే తప్ప స్టూడెంట్స్ బేసిక్ సైకాలజీ నీట్లో ఏంటంటే ఎక్కువ డౌట్స్ వస్తాయి ఇమీడియట్గా చేయించుకోవాలని, అది రాంగ్ అండి. ఒక స్టూడెంట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాక ప్రాబ్లమ్స్ని తరోగా ఆన్ దేర్ ఓన్ వర్క్ చేసినాక నెక్స్ట్ డే 1 hour కాదు 2 hours అయినా స్టాఫ్తో ఇంటరాక్ట్ అయ్యి మరి ఎందుకు చేయలేకపోయారు, కాన్సెప్చువల్లీ వీక్గా ఉన్నారా, క్యాలిక్యులేషన్లో మరి మిస్టేక్ చేశారా అనే ఒక అనాలసిస్ అనేది ఒక్కొక్క స్టూడెంట్ వాళ్ళే ఐడెంటిఫై చేసి ఫర్దర్ దాన్ని సాల్వ్ చేసుకునేటటువంటి ఆ టైం, ఆ ప్లాను మనం లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి ఇవ్వగలిగితే 100% ర్యాంక్స్ వస్తాయండి. సో మా అభ్యాసు మరి గత 11 years నుంచి నేను అభ్యాస్ కాలేజెస్ ఉన్నాయి, అలానే అకాడమీ ఉంది. సో మాకున్నటువంటి ఒక మంచి బ్రాండ్ ఏంటంటే చాలా యావరేజ్ స్టూడెంట్ కూడా అభ్యాస్లో జాయిన్ చేపిస్తే మంచి ర్యాంక్తో బయటకు వెళ్తారనేది మరి పేరెంట్స్ కమ్యూనిటీలో చాలామందికి తెలుసు అండి. అది జేఈ అవ్వచ్చు, నీట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ మెడిసిన్లో ర్యాంక్ తెచ్చుకోవాలి అనేటటువంటి ధ్యేయం ఉన్న ప్రతి స్టూడెంటు ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ లేనప్పుడు ర్యాంక్ రాదు, ఇంకొక సంవత్సరం వేస్ట్ చేసిన. ఆ ప్లాన్ ఏంటంటే బాటనీ జువాలజీ స్కోర్ చేయాలి, కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ స్టాఫ్ ఉన్నారు మా దగ్గర, అలానే ఫిజిక్స్ ఉన్నారు, బాటనీ జువాలజీ తరోగా నోట్స్లో ఉన్నాయి చదివి వాళ్ళు ఇచ్చే అంటే ఏదో బుక్స్ ఇర్రిలవెంట్గా బుక్స్ మేము చెప్పివ్వండి. క్లాస్లో ఏదైతే టీచర్ చెప్పారో, ఏదైతే ఎన్సీఆర్టీ సిలబస్లో ఉందో కెమిస్ట్రీ కానీ బాటనీ కానీ జువాలజీ కానీ దానికి రిలేటెడ్గా ఆ పర్టికులర్ డేలో కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చి క్లాస్కి కోయిన్సిడెంట్గా ఉండేటట్టు ఆ అసైన్మెంట్స్ని ప్రిపేర్ చేసి ఎప్పుడైతే ఒక ప్లాన్ మేము రెడీ చేసుకున్నాం ఆ ప్లాన్ ఆ బౌండరీస్లోనే స్టూడెంట్స్ని వర్క్ చేసేటట్టు ఒక 4 months చేసినాక అప్పుడు ఎక్స్పోజర్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్కి ఇవ్వచ్చు. అంతే తప్ప స్టూడెంట్ని ఐసోలేట్ చేసి ఏదో క్లాస్ చెప్పేసి వెళ్ళిపోయి ఏదో బుక్ చదివితే డెఫినెట్గా డ్యామేజ్ అవుతారు. చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఈ బుక్కే చదవమని మరి ఈ మెటీరియల్ చదవమని ఫోర్స్ చేయటం వలన లాస్ట్కి ఎన్సీఆర్టీని మేము మిస్ అయ్యామండి, క్వశ్చన్స్ అన్ని దాంట్లో నుంచి వచ్చినాయి అని. కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ చదివిస్తూ
మరి ఫిజిక్స్ ఏదైతే ఉందో అది కొంచెం టఫ్గా ఇవ్వచ్చు. మల్టీ కాన్సెప్ట్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేపించి ఆ ఎన్సీఆర్టీని ముందు తరో చేసి దానికి రిలేటెడ్గా కొన్ని మల్టీ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ ఇచ్చి స్టూడెంట్ని స్ట్రెస్ లేకుండా ఎప్పుడైతే మనం ఈ లాంగ్ టర్మ్ ప్రాసెస్లో నిరంతరం వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎట్టి పరిస్థితుల్లో పోకుండా చూడాలి. ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ బ్రాండ్ అని సఫర్ అయి ఉంటారు. ఏదో సమ్ ఇన్స్టిట్యూషన్లో చదివి వాళ్ళకి ఇది ఇప్పుడు కూడా స్టిల్ ఒకటే చెప్తారు, సార్ మా దగ్గర బైఫర్గేట్ చేస్తే లాస్ట్కి మేము 8th సెక్షన్ నుంచి 30th సెక్షన్కి వెళ్ళాము, అక్కడే మా మైండ్లో ఒక చిన్నది పడిపోయింది, నాకు ర్యాంక్ రాదు ఎందుకంటే షఫిల్లింగ్లో వెనక్కి వెళ్ళామని. ఇలాంటి మెథడాలజీస్ చేయకూడదండి. మనకు కావాల్సింది ప్రతి స్టూడెంట్ ర్యాంక్, నాట్ ఫర్ ఫ్యూ ర్యాంక్స్ అండి. అదేదో సింగిల్ షాట్ 100 షోస్ లాగా ఒక ర్యాంక్ బేస్ చేసుకొని మరి 100 మందికి అప్రోచ్ అవ్వడం కాదండి. ప్రతి స్టూడెంట్ కూడా ఆన్ దేర్ ఓన్ వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి. 100లోనో 10లోనో 200 కాదండి, వాళ్ళకి ఫ్రీ సీట్ రావాలి. ఒక్కొక్కరు ఐక్యూ లెవెల్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి స్టూడెంట్ని రెస్పెక్ట్ చేస్తూ ఆ స్ట్రెస్ అనేది మైండ్లోకి వెళ్లకుండా ప్లాన్ చేసి టైం వేస్ట్ చేయకుండా వాళ్ళని మోటివేట్ చేస్తే టీచర్స్ డెఫినెట్గా యావరేజ్ స్టూడెంట్ కూడా ముందు మైండ్లో ఒక డెస్పరేట్ ఇది ఉంటుంది. ప్లానింగ్ అవ్వచ్చు, ఆ థింకింగ్ అవ్వచ్చు. ఏంటి అంటే ఎస్ నవ్ ఐఎమ్ థరో ఇనఫ్ ఇన్ ఫిజిక్స్, నవ్ ఐఎమ్ థరో ఇనఫ్ ఇన్ కెమిస్ట్రీ, నేను ఇప్పుడు రెడీగా ఉన్నా, నేను ఎలాంటి ఎగ్జామ్ అయినా రాయగలనేటటువంటి ఒక మైండ్ సెట్కి వచ్చినప్పుడు అప్పుడు మనం ఇక టీచింగ్ ఆపేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళకి ఇచ్చి ప్రాక్టీస్. అంటే మీరు చెప్తున్నది సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ప్రాక్టికాలిటీ అనేది కాలేజెస్లో చెప్తారు కాబట్టి దాని మీద ఒక ఐడియా ఉంటుంది. సో ల్యాబ్స్ అవి ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓకే. కానీ స్మాల్ టౌన్స్, స్మాల్ విలేజెస్ నుంచి వస్తున్న స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి ఎటువంటి సార్ యాక్చువల్గా ఈ రోజున అమెరికాలో చాలా ఫేమస్ డెట్రాయిట్లో ఫేమస్ డాక్టర్స్ బేసిక్గా చెప్పాలంటే తెలంగాణలో, ఆంధ్రాలో రూరల్ ప్లేసెస్ నుంచి, గ్రామాల నుంచి వచ్చి కష్టపడి చదువుకొని డాక్టర్స్గా ఉన్నారు, ఇంజనీర్స్గా ఉన్నారండి. అది కరెక్ట్ కాదు. కాకపోతే వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్లో కొంచెం వెనకబడచ్చేమో కానీ అలా ఏం కాదండి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈ కరోనా వలన ఎఫెక్ట్ అయి ఉన్నారు, ఆ ఫోన్స్కి ఎడిక్ట్ అయి ఉన్నారు. సో దీనివల్ల మనం స్టూడెంట్స్ని బైఫర్గేట్ చేసేసి, సాగ్రిగేట్ చేసేసి వీళ్ళు ఎక్స్ట్రాడినరీ, వీళ్ళు యావరేజ్, వీళ్ళు బిలో యావరేజ్ అని ఏం లేదండి. ఈ లాంగ్ టర్మ్లో రూరల్ ప్లేసెస్ నుంచి, విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఏ ఫౌండేషన్ లేని స్టూడెంట్స్ కూడా మనం ఈ లాంగ్ టర్మ్ టైంలో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి ఏది చదవాలి ఏది చదవకూడదు అని ప్లాన్ చేసి ఆ పర్ఫెక్షన్తో చెప్పుకుంటా వెళ్తే ఈజీగా ర్యాంక్స్ వస్తాయండి. అలా ఏం లేదు సార్. దానికి హైదరాబాద్లో చదివారా, కార్పొరేట్లో చదివారా, నాన్ కార్పొరేట్ అని కాదండి. అంటే ఆ మైండ్లో అది ఇన్కార్పొరేట్ చేయాలి, మన ఇంట్రెస్ట్ని ఇన్కార్పొరేట్ చేయాలండి. బేసిక్గా వాళ్ళకి భయం అనేది లేకుండా చేయాలి. భయం అనేది లేకుండా చేస్తే, ఇప్పుడు నేను టీవీలో లైవ్లో మాట్లాడుతున్నాను, భయపడ్డాను అనుకోండి, నేనేం చెప్పాలనేది కూడా చెప్పలేను. ఆ భయంతో నాకున్న కాన్సెప్ట్ కూడా పోయిద్ది. ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ మా కాలేజ్ నుంచి ఇస్తున్నాను నేను. అలానే స్టూడెంట్ కూడా ఆ నర్వస్నెస్ లేకుండా చేస్తే అప్పుడు వాళ్ళని సబ్జెక్ట్లోకి మౌల్డ్ చేయొచ్చు. తద్వారా ర్యాంక్స్ ఇవ్వడం అనేది ఈజీ అవుతుందండి. ర్యాంకే బేస్ చేసుకొని వాళ్ళ చేత వర్క్ చేపిద్దాం అనే ప్రాసెస్లో మేము తప్పు చేస్తాం, పిల్లలు తప్పు చేస్తారు. అలా కాకుండా ఫస్ట్ వాడికి ఏం కావాలి, ఏ స్టేజ్లో ఉన్నాడు, ఎలా టీచ్ చేస్తే ఈ 2 monthsలో ముందు బాబు సెట్ అవుతాడు అనే ఒక మంచి ఇంటరాక్షన్. ఎందుకంటే మా దగ్గర సెక్షన్కి 35 స్టూడెంట్స్ ఉంటారు. అలా ప్రతి 10 మందిని క్లాస్కి వచ్చే ఒక టీచర్ కేర్ తీసుకుంటారు. హాస్టల్లో కూడా 3 beds ఉంటాయి, 2 washrooms ఉంటాయి. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ని బెటర్ చేస్తే స్టూడెంట్ కూడా ముందు కంఫర్టబుల్ జోన్లో ఉంటే చదవాలి. ఎస్ సార్ వాళ్ళు నన్ను మోటివేట్ చేస్తున్నారు, ఉన్న డౌట్స్ అన్నీ చెప్తున్నారు, నాకు అదే కాదు ఎంకరేజ్ చేస్తున్నారు అనేటటువంటి ఒక ఫీల్ వాళ్ళు పాస్ చేసి అది మనం సస్టైన్ చేయగలిగితే అండి యావరేజ్ స్టూడెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్, కళ్యాణ్ దుర్గం నుంచి మిస్టర్ మహేష్ అనే ఒక స్టూడెంట్ ఒక 3 years 4 years బ్యాక్ చదివాడండి మన హైదరాబాద్లో. తనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, లోకల్లో చదివాడు. కానీ ఆ అబ్బాయికి 678 మార్క్స్ వచ్చినాయి, 720కి 128th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో. వీ డింట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ. విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. సో ఆ స్టూడెంట్నిలో నేను అబ్జర్వ్ చేసింది అంటే చాలా కరేజియస్గా, కాన్ఫిడెంట్గా, ఏది తెలియకపోయినా చక్కగా ఒకరోజు వర్క్ చేసి రెండో రోజు టీచర్స్ దగ్గర కూర్చొని ప్రతిదీ డౌట్స్ చెప్పించుకొని ఒక డైరీ మెయింటైన్ చేసేవాడండి. సో అందుకనే అసలు వండర్ఫుల్ ర్యాంక్. అసలు అందరూ అప్రిషియేట్, వాళ్ళ లోకల్ ఎమ్మెల్యే కూడా అతనికి ఏదో గిఫ్ట్ మనీ ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే ఒక యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఆ రేంజ్లో మార్క్స్ తెచ్చుకున్నాడంటే అది స్టూడెంట్. ముఖ్యంగా దీంట్లో ప్రొఫెసర్స్ పాత్రతో పాటుగా లెక్చరర్స్ పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం కేసర్ గారి అభిప్రాయం తీసుకుందాం. కేసర్ గారు, ఇప్పుడు మనం చూసాం 2021లో నీట్ దాంట్లో ఫిజిక్స్ అనేది చాలా టఫ్గా వచ్చింది అంటున్నారు.
సో ఎందుకు అంత టఫ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం, అంత టఫ్గా ఎందుకు విద్యార్థులు ఫీల్ అయ్యారు? సో టఫ్గా ఫీల్ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? యాక్చువల్గా ఫిజిక్స్ సబ్జెక్టు టఫ్ అనేది ఒక ఫోబియా లాంటిదండి. జనరల్గా ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ అదే పేపర్ని చాలా ఈజీగా కూడా రాయగలిగారు. కొంతమంది పిల్లలకు మాత్రమే ఇలాంటి ఫీలింగ్ అనేది ఉంది. దీనికి కారణం ఏంటంటే జనరల్గా వాళ్ళు బాటనీ జువాలజీని ఎట్లా అయితే బైహార్ట్ చేస్తారో అదే రకంగా దాన్ని బైహార్ట్ చేయటం ఒక రీజన్ అయి ఉండొచ్చు. రెండవది ఫార్ములా బేస్డ్ లెర్నింగ్ అయి ఉండొచ్చు. ఇంకొకటి టీచర్స్ని వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోకుండా వాళ్ళలో వాళ్ళు ఏదో ఒక ఫార్ములా అనుకుని ట్రై చేయటము, లేదా పక్క స్టూడెంట్స్తో వాళ్ళని అడిగి తెలుసుకోవడము, ఇలాంటి కారణాలు అయి ఉండొచ్చు. ఓకే. జనరల్గా స్టూడెంట్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ టీచర్ ఏ గ్రౌండ్ లెవెల్ నుంచి చెప్తున్నాడు, ఏ కాన్సెప్ట్ చెప్తున్నాడు, దేని నుంచి రిమైనింగ్ ఫార్ములాస్ అనేది తయారు చేసుకుంటున్నాడు, ఇవన్నీ కనుక ఒక్కసారి వాళ్ళు అర్థం చేసుకుని చదవగలిగితే ఆ ఫిజిక్స్ సబ్జెక్ట్ కూడా ఈ బాటనీ జువాలజీ లాగా చాలా ఈజీ అయిపోద్దండి. ఓకే. ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఎక్కడో ఒక చోట వాళ్ళు వింటున్నప్పుడు లేకపోతే మిగతా ఎక్కడో ఒక చోట ఒక చిన్న బ్రేక్ పడుతుంది వినే విషయంలో కానీ అర్థం చేసుకునే విషయంలో కానీ. ఆ బ్రేక్ పడినప్పుడు అక్కడి నుంచి ముందుకెళ్ళలేక అక్కడ స్ట్రక్అప్ అయిపోతారు. ఆ స్ట్రక్అప్ అయిపోయిన టైంలో ఇమీడియట్గా క్లాస్లోనే సార్ ఈ కాన్సెప్ట్కి లేదా ఈ ఫార్ములాకి ఏంటి రీజను, ఎందుకు ఇట్లా వెళ్తున్నాం, ఇంకో రకంగా ఇలా వెళ్ళొచ్చా, అసలు ఎందుకు ఇలానే చేస్తున్నారు, ఇంకా డిఫరెంట్ వేస్ ఉన్నాయా, ఇలాంటివి ఏమన్నా వాళ్ళకి డౌట్స్ అరైజ్ అయితే అప్పటికప్పుడు క్లారిఫై చేసుకుంటే డెఫినెట్గా ఆ సబ్జెక్ట్లో కూడా చాలా మంచి మార్క్స్ వస్తాయి. మొన్న పేపర్ టఫ్ అని ఒక సెట్ ఆఫ్ పీపులేనండి అనేది. ఒక సెట్ ఆఫ్ పీపుల్కి చాలా ఈజీగా ఉంది, మంచి మార్కులు కూడా మా దగ్గర ఉన్న పిల్లలకి మంచి మార్కులు కూడా వస్తాయి గ్యారంటీ. అది ఈ పిల్లలు ఆ ఫోబియా నుంచి ముందు బయటకు రావాలి. అందుకని గ్రౌండ్ లెవెల్ నుంచి టీచింగ్ చేసేటటువంటి టీచర్స్ ఉంటే డెఫినెట్గా ప్రతి పిల్లాడికి 100% ఫిజిక్స్లో కూడా మంచి మార్కులు వస్తాయి. సార్ ముఖ్యంగా మీ మీద ఒక మంచి నేమ్ ఉంది కేఎస్ఆర్ గారు అంటే. సో అభ్యాస్కి సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏ విధంగా ఉంటుంది స్టూడెంట్స్ విషయంలో ముఖ్యంగా సంబంధించి? మీరు ఇప్పుడు ఏదైతే కీ పాయింట్స్ చెప్తున్నారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ ప్రిపరేషన్ ఉందా లేదా అనే అబ్జర్వేషన్ మీకు ఎట్లా తెలుస్తుంది? స్టూడెంట్తో మీ ఇంటరాక్షన్ ఏ విధంగా ఉంటుంది? మేము క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి లెసను పిల్లలకి ఆల్రెడీ ఇంటర్మీడియట్లో వీళ్ళు నేర్చుకున్నారు, ఆల్రెడీ కొన్ని గ్రౌండ్ లెవెల్స్ ఉన్నాయి, కొన్ని బేసిక్స్ ఉన్నాయి అని అనుకుని మేము టీచింగ్ స్టార్ట్ చేయమండి. ఓకే. వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో కాన్సెప్ట్స్ ఉన్నాయా లేవో మాకు అనవసరం. మేము స్టార్ట్ చేసేది మాత్రం మళ్ళీ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాం. బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ప్రతి బేసిక్ లెవెల్ పాయింట్స్ని కూడా ఒక టెస్ట్ రూపంలో ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాం డైలీ. ఆటోమేటిక్ ఏంటంటే బేసిక్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక ఫార్ములాని డిఫరెంట్ ఫార్ములాస్కి ఎట్లా తయారు చేయొచ్చు అనేది ప్రాక్టీస్ చేస్తూ దాని మీద కూడా టెస్ట్ కండక్ట్ చేస్తాం. సో మా దగ్గర ఉన్న టీచర్స్ అందరూ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, అర్థమయ్యేదాకా చెప్పడం కూడా ప్రయత్నం చేస్తారు. అట్ ద సేమ్ టైం స్టడీ అవర్లో ప్రతి స్టూడెంట్ని టచ్ చేస్తూ ఉంటారు. అమ్మా ఇది విన్నావు మార్నింగ్, అర్థమైందా, అర్థం కాలేదా, ఈ ప్రాబ్లమ్స్ చేసావా, ఎన్ని చేసావు, ఏంటి, ఎవ్రీ టైం వాళ్ళతో టచ్లో ఉంటాం మేము. ఆటోమేటిక్గా స్టూడెంట్ ఎస్కేప్ అవడానికి అవకాశం ఉండదు. మేమే డౌట్స్ మేము ఉన్నాయా లేవా అని మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం కాబట్టి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది పిల్లలు ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది టీచర్ని డౌట్ అడగటానికి అది డౌట్ని మెజర్ చేసేస్తారు. ఇది చిన్న డౌట్, ఆయన ఏమని అనుకుంటాడా, ఇది పెద్ద డౌటు అని ఇలా డౌట్ని మెజర్ చేస్తూ పక్క పిల్లలతో మింగిల్ అవుతారు తప్ప టీచర్ దగ్గర రావటం లేదు. అది మర్చిపోవాలి, అది కరెక్ట్ కాదండి. యాక్చువల్లీ ఈ చిన్నదైనా పెద్దదైనా పక్కన వాళ్ళని ఎవరిని అడగకూడదు. ఎందుకంటే టీచర్ ఈజ్ టీచర్. టీచర్కు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో అదే డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ క్వశ్చన్ ఇంకో రకంగా అడిగితే ఇంకా ఎలా చేయొచ్చు అనేటటువంటిది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి డెఫినెట్గా డౌట్స్ ఉన్నప్పుడు టీచర్తోనే ఇంటరాక్ట్ అవ్వాలి. సో మేమైతే పిల్లల్ని మోటివేట్ చేస్తాం ఫస్ట్. అసలు ఫిజిక్స్ కష్టం కాదు, ఇది చాలా ఈజియెస్ట్ సబ్జెక్టు. దీని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు ఎగ్జామినేషన్స్లో మేము ఇస్తూ మేము ప్రాక్టీస్ చేయిస్తాం. కాబట్టి ముందు ఫిజిక్స్ టఫ్ అనేటటువంటి ఫోబియా నుంచి పక్కకు రండి, చెప్పేది వినండి. మీకు ఎక్కడ డౌట్ ఉన్నా ఇమీడియట్గా అడగండి. మీరు అడగకపోయినా మేము అడిగేస్తాం. ఎందుకంటే మన దగ్గర తక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా స్టూడెంట్స్ ఇంటరాక్షన్ మాకు పెద్ద కష్టమేం కాదండి. ప్లస్ ఎవ్రీడే మేము కండక్ట్ చేసేటువంటి 1 hour టెస్ట్లో ఒక 15 నుంచి 20 క్వశ్చన్లు ఫిజిక్స్ ఇస్తాం. డైలీ ప్రతి క్వశ్చన్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ డే ఎంతమంది ఎన్ని చేశారు, ఎందుకు చేయలేకపోయారు మిగతా వాళ్ళు, ఇట్లాంటి క్రాస్ చెకింగ్ ఉంటుంది. ప్లస్ వీకెండ్ అయిన తర్వాత 3 hours ఎగ్జామ్ పెడతాం. అక్కడ మళ్ళీ ఈ వీక్ డేస్లో డైలీ పెట్టిన క్వశ్చన్స్ కొన్ని ఇస్తాం, అవి మళ్ళీ చేయగలిగాడా లేదా. ఇట్లా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజిక్స్ భయం లేకుండా క్రాస్ చెక్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తే నాకు తెలిసి ఫిజిక్స్లో ఒక డేకి అతనికి ఆ ఫోబియా పోయి ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ డెవలప్ అయితే మనం టచ్ చేయాల్సిన పని లేదండి, అతనే పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు మన దగ్గరికి. ఈ స్టెప్స్తో మనం ఫిజిక్స్ని
ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది నా అభిప్రాయం. లక్ష్మణ్ గారు 2022 లాంగ్ టర్మ్ అనే దాంతో మీరు ముందుకు వస్తున్నారు. సో ఈ మంత్ ఎండింగ్ రిజల్ట్ వస్తుంది. సో దాంతో పాటుగా ఆల్రెడీ ఒకటి రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పటికే ఒక అంచనాకు వచ్చి estimation ఉంటారు. ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఎప్పటి నుంచి ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ ప్రారంభించబోతున్నారు? దాని అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? రేపటి నుంచే అంటే సండే నుంచి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఒక మంచి సంకల్పంతో ప్రతి ఒక్క స్టూడెంట్కి ర్యాంక్ రావాలని ఒక మంచి సంకల్పంతోనే చేయాలండి ఏది చేసినా. ఎందుకంటే మాకు వేల మంది ఉండరు, లిమిటెడ్ స్టూడెంట్సే ఉంటారు, సెక్షన్ 35 ఉంటారు. ప్రతి ఒక్కరి మీద ఫోకస్ ఉంటుంది, వాళ్ళకి ఏం అర్థం కాకపోయినా చెప్పొచ్చు. అందుకని మా టీచర్స్ కేఎస్ఆర్ గారు కానీ, తర్వాత జిఎస్ఆర్ గారు కానీ, లలితా మేడం, ఇట్లా ఒక సెట్ ఆఫ్ మంచి ఫ్యాకల్టీ, ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ అందరూ కూడా కూర్చొని సార్ ఈ ఒక మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేద్దాం, పిల్లల్లో ఈ కరోనా వల్ల చాలా వరకు బేసిక్స్ లేవు అని 5442 అని ఒక మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందండి. దాని పేరు 5 hours మెంట్ ఫర్ బయాలజీ. ఆ పర్టికులర్ డేలో టోటల్గా 5 hours ఇంక్లూడింగ్ వర్క్, ఇంక్లూడింగ్ ప్రాక్టీస్ 5 hours అండి. టీచింగ్ అవ్వచ్చు, కోచింగ్ అవ్వచ్చు. అలానే 4 hours కంప్లీట్లీ 2 hours టీచింగ్, 2 hours స్పెసిఫిక్గా డౌట్స్ క్లారిఫికేషన్, అలానే కెమిస్ట్రీ ఆల్సో. ఒక 2 hours వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దట్ పర్టికులర్ డే ఏదైతే జరిగిందో క్లాసెస్, దానికి కోరిలేట్ చేసి ఒక ఎగ్జామ్ పెడదాం 2 hours అని ప్లాన్ చేసాం. కొంతమంది స్టూడెంట్స్ 1 hour చాలా అంటున్నారు, ఇట్ డిపెండ్స్ అండి. కొన్ని క్లాసెస్ అయినాక అప్పుడు నెగోషియేట్ చేసి అది ప్లాన్ చేస్తాం. 5442 అనేది ఏంటి అంటే, నేను ఈ దీంట్లో ఫస్ట్ మీతో చెప్పేటప్పుడు ఒక పాయింట్ చెప్పానండి. ఏంటంటే ఒక ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎంత టీచింగ్ బాగా జరిగినా, ఏది జరిగినా, స్టూడెంట్స్ ఎంత బాగున్నా స్టూడెంట్ని ఒక పాత్రలోకి తీసుకురావాలి ఒక ప్లాన్తో. ఆ ప్లాన్ ఏంది అంటే మా దగ్గర 5442 అండి. సో ఈ 5442 అంటే ఇంటర్మీడియట్ ఏ బేసిక్స్ లేకపోయినా సరే ఇది ప్రోగ్రామ్ చక్కగా ఫాలో అయ్యి వాళ్ళకు కొంత లీజర్ టైం ఉంటుంది. ఇంకొక 2 hours వస్తాయి పర్టికులర్ డేలో. ఆ 2 hours స్పెసిఫిక్గా అది అది ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, బాటనీ అవ్వచ్చు, జువాలజీ అవ్వచ్చు, ఎక్కడైతే ఇంకా థరోనెస్ లేదో ఆ 2 hours వాళ్ళు ఇండివిజువల్గా చదువుకునేటట్టు చేసి, సో ఎప్పుడైతే ఈ ప్లానింగ్తో స్టూడెంట్ యొక్క మైండ్లో ఎస్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటా ఈజీగా ర్యాంక్ తెచ్చుకోవచ్చు అనేటటువంటి ఒక మంచి ఫీల్ని ఇన్కార్పొరేట్ చేస్తే స్టూడెంట్ చాలా చాకచక్యంతో ముందుకెళ్తారండి. అసలు ముందు లాంగ్ టర్మ్ వచ్చే ప్రతి స్టూడెంట్ని ఏదో ఒక టైంపాస్గా ఉండకూడదండి. బేసిక్గా చెప్పాలంటే వాళ్ళకు ఒక ప్లాన్ ఉండాలి, ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. అసలు సెలవులు ఇచ్చినా మేము వెళ్ళాం, ఇక్కడే ఉండి చదువుకుంటాం అనేటటువంటి ఆ ఇంట్రెస్ట్ని ఫస్ట్ వాళ్ళల్లో తెప్పగలిగితే ఎక్సలెంట్ ర్యాంక్ రావడం జరుగుతుందండి. ఇప్పుడు 2021లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ హైయెస్ట్ మార్క్స్ అండి 663 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అలా 500+ దాదాపు ఒక 27 మంది ఈజీగానే వస్తున్నారు వితౌట్ రిజర్వేషన్. అట్లా మాకు లాస్ట్ ఇయర్ కూడా అండి లాంగ్ టర్మ్లో దాదాపు 106 స్టూడెంట్స్ కోచింగ్ తీసుకున్నారు. గర్ల్స్, బాయ్స్ వచ్చేసి ఒక 64 ఉన్నారు. సరే ఒక 2 months తప్ప మిగతా అన్ని మంత్స్ కూడా నేను ఫిజికల్ క్లాసెసే కండక్ట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ క్లాస్ క్లోజ్ చేసిన వీళ్ళు మాత్రం, ఎందుకంటే లాంగ్ టర్మ్ ఒక 1 year వాళ్ళు టైం తీసుకుంటున్నారు కాబట్టి మనం 100% వాళ్ళకి ఫిజికల్గా ఇంటరాక్షన్ పెట్టి డౌట్స్ క్లారిఫై చేయించి చాలా బాగా చేసామండి. సో అదే ఉత్సాహంతో ఇంకంతకంటే డబుల్గా ఇంకా బాగా ఇయర్ ఇంకా బాగా చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి. సో మా సంకల్పం కూడా ఒకటేనండి, ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ చేయాలి. ఏదో బెటర్గా పెర్ఫామ్ చేసేవాళ్ళని కాదు. ఫస్ట్ బ్యాచ్లో బేసిక్గా చెప్పాలంటే సో మార్క్స్ సరిగా రానిటువంటి, అంటే అఫ్కోర్స్ కీ చూసుకుంటారు ఎక్కువ మంది, చాలా దానికి సీట్ గెటింగ్ మార్క్ రాని వాళ్ళందరూ కూడా ముందు మెంటల్గా ప్రిపేర్ అయ్యి కోచింగ్ తీసుకోవాలి అనుకుంటారు. వాళ్ళందరూ కూడా రేపటి నుంచే మేము క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైనా కొంతమంది లోకల్లో ఉన్న వాళ్ళైనా ఒక క్లాస్ వింటాము లేదా 2 క్లాసులు వింటామంటే డెఫినెట్గా క్యాంపస్ వచ్చి వినొచ్చు కూడా. సో మాకు గర్ల్స్కి వచ్చేసి నిజాంపేట రోడ్లో ఉంటుంది, JN2 సర్కిల్లో, అంటే కుకట్పల్లి రీజియన్లో. అలానే బాయ్స్కి వచ్చేసి బాచుపల్లిలో ఉంటుంది. 2 చోట్ల కూడా సెక్షన్కి 35 స్టూడెంట్సే ఉంటారు ఈచ్ సెక్షన్కి. అలానే ఒక గ్రూప్ ఆఫ్ 10 స్టూడెంట్స్ని, సపోజ్ సార్ ఉంటే ఆ క్లాస్కి వెళ్ళే సారు ఒక 10 స్టూడెంట్స్ యొక్క బాధ్యత అనేది తీసుకుంటాడు, అడాప్షన్ అంటాం. ఆ అడాప్షన్ ప్రాసెస్లో తను ఒక ఫిజిక్సే కాదు, కెమిస్ట్రీలో వీక్గా ఉన్నాడా, బాటనీయా, జువాలజీ అనేది ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు టీచర్స్ అందరూ కూడా కూర్చొని, నేనే నా ప్రజెన్స్లోనే ఒక టీచర్స్ మీటింగ్ పెట్టి ఈ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ దీంట్లో బాగుంది, దీంట్లో వీక్గా ఉంది, ఎలా చేస్తే ఇంప్రూవ్ అవుతాడు అని డిస్కస్ చేసి అవసరమైతే ఎక్స్ట్రా క్లాసులు కండక్ట్ చేసి ఆ ఫిజిక్స్ అని ఇందాక సార్ చెప్పినట్టు ఆ ఫోబియా పోవటం కోసం కొన్ని ఇంటిగ్రేషను, డిఫరెన్సియేషను, మరి ఈక్వల్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్, కొన్ని సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్, ఇట్లా ఫిజిక్స్లో కొంత యూజ్ అయ్యేటటువంటి మ్యాథ్స్ ఒక 1 week టీచ్ చేపిస్తే వాళ్ళలో ఆ భయం అనేది పోతుందండి.
Yeah. సో యా, ముఖ్యంగా మీరు చెప్తున్న పాయింట్ బాగుంది. అంటే చాలామంది ఎవరినైనా సరే ర్యాంకర్స్ లేని వాళ్ళు, వీక్గా ఉన్న వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలంటే సో ఎవరిని వచ్చినా గంపగుత్తుగా జాయిన్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీ దగ్గర అది లేదు. మా సెక్షన్కి ఇంత 35, 30 ఇట్లా మీరు ఒక ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సీట్స్కి సంబంధించి మీ దగ్గర ఎన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి, ఇప్పుడున్న ప్రాసెస్కి సంబంధించి ఏ విధంగా నడుస్తుంది? యా, సీట్స్ అంటే అండి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ 160, 148 స్టూడెంట్స్ ఫైనల్గా ఈ కరోనా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యి స్టూడెంట్స్ అటెండెన్స్ కూడా తక్కువే, మోస్ట్లీ ఒక 106 స్టూడెంట్స్ నా కన్సర్న్లో చదువుకున్నారండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 28 MBBS సీట్స్ అండి. 100లో అరౌండ్ 28 సీట్స్ మాత్రం 100% వస్తాయని కాన్ఫిడెన్స్ ఉంది మాకు. సో ఇప్పుడు ఈ ఇయర్ ఇంకా అంటే ఈ ఇయర్ జేరి ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి సో స్టూడెంట్కి 1-to-1 కరస్పాండెన్స్, టీచర్తో ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్. అంటే నేను గొప్ప అని చెప్పడం కాదండి. సో మొదటి నుంచి మాకున్నటువంటి బ్రాండ్ కూడా ఏంటంటే ఒక యావరేజ్ స్టూడెంట్ని కూడా బాగా కేర్ తీసుకొని వాళ్ళకి ముందు ఇంట్రెస్ట్ డెవలప్ చేసి ర్యాంక్స్ మంచి తెప్పిస్తారనే ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ని సస్టైన్ చేస్తూ ఇయర్ ఇంకా మంచిగా చేసి ఎక్కువ మంది ర్యాంకర్స్గా చేయాలి MBBSలో కానీ BDSలో కానీ అనుకో. దాంతోనే ఈ 5+4+2 అనే ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అండి. సో ముఖ్యంగా హాస్టల్ ఫెసిలిటీస్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అంటారు? ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో పేరెంట్స్ చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కోవిడ్ లాస్ట్ 2 years నుంచి మనం ఫేస్ చేస్తాం. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? యాక్చువల్గా క్లాస్కి బెంచ్కి ఇద్దరేనండి, అరౌండ్ 35 స్టూడెంట్స్. హాస్టల్లో 3 beds ఉంటాయి, 2 washrooms అటాచ్డ్ ఉంటాయి. సో ఫిజికల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది, శానిటైజేషను. ఎందుకంటే లిమిటెడ్ స్ట్రెంగ్త్ అండి ఉండేది. 120 స్టూడెంట్స్ క్యాంపస్ రెండు కూడా, గర్ల్స్కి 120 స్పెసిఫిక్గా ఒక క్యాంపస్, బాయ్స్కి ఒక క్యాంపస్. గర్ల్స్కి ఏమో నిజాంపేటలో, బాయ్స్కి ఏమో బాచిపల్లిలో ఉంటుంది. సో ఎప్పుడైతే స్ట్రెంగ్త్ లిమిట్గా ఉంటారో నేను బీయింగ్ ఏ డైరెక్టర్ నేను కూడా ఎవ్రీడే ఇంటరాక్ట్ అవుతాను. వాళ్ళకి ఎక్కడైతే ల్యాప్సెస్ ఉన్నాయో అవన్నీ ప్లాన్ చేసి స్టూడెంట్కి ముందు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని డెవలప్ చేసేటటువంటి ఆ ప్రోగ్రాము ఉండాలి. అంటే హాస్టల్స్ కూడా హైజీనిక్గా ఉండాలి, ఫుడ్ చాలా బాగుండాలి, లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఇవన్నీ కూడా రెగ్యులర్గా నేనే మానిటర్ చేస్తానండి. యా సార్, కేసర్ గారు, అంటే పేరెంట్తో ఇంటరాక్షన్ ఏమన్నా మీరు చేస్తారా? అంటే స్టూడెంట్కి సంబంధించిన ప్రోగ్రెస్కి సంబంధించి మీరు ఏమన్నా పేరెంట్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారా? ఎందుకంటే వాళ్ళకి ఒక ఆతృత ఉంటుంది కదా, ఎలా చదువుతున్నాడు మా బాబు లేదా మా పాప అనేది. సో దాన్ని ఏ విధంగా మేనేజ్ చేస్తారు? తప్పకుండా అండి. ఎందుకంటే పేరెంట్కి ప్రతి వీక్ కానీ లేదా ప్రతి మంత్ కానీ స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు, ఏంటి అనేది మేము ఇన్ఫామ్ చేస్తూనే ఉంటామండి. అవసరమైతే పేరెంట్స్ కూడా పిలిపిస్తాం, మాట్లాడిస్తూ ఉంటాము. ఇక్కడ పేరెంట్ కూడా చాలా క్యూరియాసిటీతో ఉంటాడు. ఇదేంటే హైలీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయిపోయింది. MBBS కోర్సు మీద ఉన్న క్రేజ్ వల్ల ఈ ఎంట్రన్స్కి చాలా 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 ఇంపార్టెన్స్ ఉందండి. ఇటు పేరెంట్స్, స్టూడెంట్స్ సైకలాజికల్గా కూడా చాలా చాలా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అందుకని పేరెంట్ ఇంటి దగ్గర ఉండి మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు ఏంటో అని ఆయన టెన్షన్ పడకుండా, ఈయన తక్కువ మార్కులు వస్తే స్టూడెంట్ టెన్షన్ పడకుండా మేమే ఏం చేస్తుంటామంటే పేరెంట్స్ని పిలిపిస్తుంటాం, పేరెంట్స్ మీట్ లాంటివి కండక్ట్ చేస్తాం. పిల్లలు ఒకవేళ అబ్నార్మల్గా ఎప్పుడన్నా ఒక 1 week బాగా హోమ్ సిక్ ఫీల్ అవ్వడము లేదా కొంచెం ఇబ్బందులుగా సైకలాజికల్గా ఫీల్ అయ్యి కొంచెం తక్కువ మార్కులు వచ్చినా పేరెంట్ని పిలిపించి కూర్చోబెట్టి ఈ మార్కులు ఇవి శాశ్వతం కాదు, కొంచెం నువ్వు ముందు స్ట్రాంగ్ అవ్వు, మెల్లగా డెవలప్ అవుతుంది కానీ అని మేము ఇంటరాక్ట్ అయ్యి మోటివేట్ చేసి పేరెంట్ని స్టూడెంట్ ఇద్దరిని మేము ర్యాంక్ తెప్పించడంలో పాత్ర పోషించేటట్టు చేస్తాం. ఇందాక మీరు చెప్తున్నారు అంటే మనం సెక్షన్స్గా డివైడ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి గ్రూప్స్గా డివైడ్ చేయడం ఇట్లానే ఉంది. కానీ కొన్ని చోట్ల అలా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ని బట్టి ఒక ఫస్ట్ బ్యాచ్ కింద లేకపోతే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు సెకండ్ బ్యాచ్ కింద ఇట్లా చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఈ బ్యాచ్ మీద కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఈ బ్యాచ్ మీద ఉండడానికి అంత ఆస్కారం ఉండదు. సో ఇటువంటి గ్రేడేషన్ లేకుండా చాలా బాగా డీల్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అసలు ఎటువంటి కేర్ తీసుకుంటారు? మేము యాక్చువల్గా సెక్షన్స్ పిల్లల్ని ప్రతి వీకు ప్రతి 20 daysకి ఒకసారి చేంజ్ చేయటం లాంటివి చేయమండి. ఓకే, ఎందుకనంటే ముందు ఎక్కువ మంది స్టూడెంట్స్ ర్యాంక్ మిస్ అవ్వడానికి అదొక మేజర్ కారణం అవుతుంది. మా దగ్గరకు వచ్చిన పిల్లలు మ్యాక్సిమం మేము స్టార్టింగ్లో వేరే కాలేజీలో చదివినప్పుడు నాకు 600 వచ్చినాయి, తర్వాత ఏదో రీజన్ వల్ల నాకు 400 వచ్చేటప్పుడు నన్ను తీసి లాస్ట్ సెక్షన్లో వేసేసారు, నేను డిమోరలైజ్ అయిపోయాను, దానివల్ల నాకు తగ్గిపోయింది, ఇలా చెప్తున్నారు. మేమేం చేస్తున్నామంటే ముందు అసలు అలాంటి సిచ్యువేషన్స్ రానియకుండానే మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాం పిల్లలు. ఎందుకంటే ఒక వీక్ తగ్గినా మేమే కూర్చోబెట్టి దగ్గర పెట్టి ఎందుకు తగ్గినాయి, ఏ రీజన్ వల్ల తగ్గినాయి అని చెప్పి ఆ రీజన్కి రెక్టిఫికేషన్ ఇచ్చేసేసి నెక్స్ట్ వీక్ ఇంప్రూవ్ అవుదాం, ఇబ్బంది ఏం లేదు అని మేము సెక్షన్స్ కేటగరైజ్ చేసేటువంటి ప్రాసెస్ మా దగ్గర లేదండి. ఆల్మోస్ట్ మేము పెట్టే దగ్గర లిమిటెడ్ స్ట్రెంత్, లిమిటెడ్ పీపులే మా దగ్గర ఉంటారు. దానివల్ల మేము 100 సెక్షన్లు మా దగ్గర ఉండవు కాబట్టి ఈ సెక్షన్స్ ఆ సెక్షన్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉన్న సెక్షన్లోనే మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్తాం. అసలు అందరూ మాకు ఈక్వలే.
సో సార్ ఫైనల్గా లక్ష్మణ్ గారు మీరేం చెప్తారు? సో ఇన్ని ఇన్స్టిట్యూట్స్గా అభ్యాస్ని ఎందుకు ఎంచుకోవాలంటే మీరేం చెప్తారు? ఎంచుకోమని నేను కూడా ఏమన్నాండి. యాక్చువల్గా లాంగ్ టర్మ్ అనేది చాలా క్రూషియల్ ఒకవేళ లాంగ్ టర్మ్ తీసుకోవాలన్న స్టూడెంట్స్కి. కాబట్టి తప్పకుండా మా అభ్యాస్లో రేపటి నుంచి స్టార్ట్ అయ్యే క్లాసెస్కి ఒక 3 days మేము అలౌ చేస్తాము. చక్కగా రండి, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, టీచింగ్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది చెక్ చేసుకొని దెన్ యూ కెన్ ఫైనలైజ్ ద అడ్మిషన్ అండి. యా రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కేఎస్ఆర్ గారు. సో మొత్తం మీద చూస్తున్నారు 2021లో గనక ఇప్పుడున్న రిజల్ట్ ఎవరైనా రాకపోతే వారు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు నీట్లో. సో దానికి 2022 లాంగ్ టర్మ్ కోచింగ్ పెట్టి అభ్యాస్ మీ ముందుకు వస్తోంది. సో ఎవరైనా సరే విద్యార్థులు ఉంటే కనుక ఈ లాంగ్ టర్మ్ కోచింగ్లో జాయిన్ అయ్యి సో మీ కళని నెరవేర్చుకోవడానికి ఒక సువర్ణ అవకాశం అయితే అభ్యాస్ మీకు ఇస్తుంది. ఇది వాటి దిక్సూచి చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.